డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం డిసెంబర్ 28, 2024 దేవుని నుండి ఒక సూచన. 2వ దిన వృత్తాంతములు 20:15 మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈనాటి దైవాంశము మీరు భయపడకుడి. 2వ సమూయేలు 9:7 నీవు భయపడవద్దు, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. మా కొడుకు కోడలు UK కేంబ్రిడ్జ్లో ఉన్నారు. వారు నివసిస్తున్న గృహంలో పోయిన సంవత్సరం క్రిస్మస్ను వారు ఎంతో ఆనందంగా స్నేహితులతో ఘనంగా జరుపుకున్నారు. అయితే జనవరి మొదటి వారంలో ఫ్లడ్డింగ్ జరిగి వారి ఫ్లాట్లోకి నీరు వచ్చినందున ల్యాండ్ లార్డ్ వారికి హోటల్లో వసతి కల్పించి డ్రయర్స్తో ఫ్లాట్ అంతా ఆరబెట్టించి నెల రోజుల తర్వాత దాన్ని తిరిగి వారు నివసించినట్లుగా సరిచేసి ఇచ్చారు. అయితే తిరిగి ఆగస్టులో మరొకసారి ఫ్లడ్డింగ్ జరిగి నీళ్లు ఫ్లాట్లోకి ప్రవేశించాయి. అయితే ఈసారి ల్యాండ్ లార్డ్ ఏ వసతిని వారికి కల్పించనందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నాళ్ళు హోటల్లో, కొన్నాళ్ళు ఫ్రెండ్ ఇంటిలో, మరికొన్నాళ్ళు ఎయిర్బిఎన్బిలో గడపాల్సి వచ్చింది. దాదాపు నెల 10 రోజుల తర్వాత మరొక ఫ్లాట్ను రెంట్కు తీసుకొని సామాను షిఫ్ట్ చేసుకుందామని అనుకునేసరికి ఫర్నిచర్ అంతా నీటిలో నానడం వలన చీకిపోవడం, ఫంగస్ రావడం జరిగి అవి పనికి రాకుండా పోయాయి. తిరిగి క్రొత్త ఫ్లాట్లో ఫర్నిచర్ అంతా సమకూర్చుకోవడం జరిగి తిరిగి ఈ సంవత్సరం కూడా వారు క్రిస్మస్ ఆనందంగా జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అయితే ఈ సంవత్సర కాలంగా వారి పోరాటంలో దేవుడు వారిద్దరికీ ఈ సంవత్సరం అనుగ్రహించిన వాగ్దానాలే పై 2 వాక్యములు. వారి పరిస్థితిలో దేవుని కాపుదల కోసం ప్రతిరోజు తల్లిదండ్రులముగా మేము చేసిన మా కన్నీటి ప్రార్థనను దేవుడు విన్నందుకు దేవునికి వందనాలు. ఈ సందర్భంగా దేవుడు మమ్ములను బలపరిచి నాకిచ్చిన వాగ్దానం యోవేలు 2:25 పసరు పురుగులను, చీడ పురుగులను తినివేసిన పంటను మీకు మరలా నిత్తును. నా భర్తకిచ్చిన వాగ్దానం కీర్తనలు 147:14 నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడు మనందరినీ బలపరిచి మనకిచ్చిన తన వాగ్దానాలను నెరవేర్చునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, వాగ్దానకర్త, మీరు భయపడకుడి అని వాగ్దానం చేసి నెరవేర్చినందుకు నీకు మా కృతజ్ఞతలు. మా కన్నీటి ప్రార్థనను విని మాకు జవాబు దయచేసే దేవుడవైనందుకు నీకు మా వందనములు. నీ వాగ్దానములయందు విశ్వాసముంచుటకు మాకు నీ కృప నిమ్ము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.